విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో ఎన్డీఏ కూటమి నాయకుల సమన్వయంతో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజల సమక్షాన చింతల్లావ గ్రామం నుంచి యారాడుకు వెళ్లే ప్రధాన మార్గం మరియు అసంపూర్ణంగా ఆగిపోయిన డ్రైనేజ్ పనులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న. అనంతరం కార్పొరేటర్ గల్లా చిన్న మాట్లాడుతూ ప్రియతమ నాయకులు ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆశీస్సులు ఆదేశాల మేరకే వార్డులోని మౌలిక వసతుల అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని ఆయన అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వార్డులో తమ పిల్లలు 10వ తరగతి చదువుకునేంత వరకు పాఠశాలలు మరియు పిల్లలు ఆడుకునేందుకు క్రీడా మైదానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు కళ్యాణ మండపం శాశ్వత ప్రతిపాదన కింద కావాలని ప్రజల తరపున ప్రజాప్రతినిధులు కార్పొరేటర్కి తెలియపరిచారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. వాళ్ళ మాటల్లో మరిన్ని విషయాలు. మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు 63వ వార్డులో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గత 6 నెలల నుంచి మనం చేస్తున్నాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 63వ వార్డులో పలు చోట్ల అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ ఏరియాలో క్రీడలకు ఒక మంచి గ్రౌండ్ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో క్రాంతినగర్లోని ఒక పెద్ద గ్రౌండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రౌండ్తో పాటు చుట్టూ నెట్ కూడా వేస్తున్నాము. అలాగే శిథిలం అయిపోయిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి మన ఏరియాలో. అదేవిధంగా క్రాంతినగర్లో కమ్యూనిటీ భవన్ని డిస్మెట్లు చేసి దాన్ని మళ్ళీ పెద్దదిగా కడుతున్నాము. తద్వారా కమ్యూనిటీ భవన్గా కాకుండా ఏవైనా పెళ్లిళ్ళు అయితే కూడా మరి యూజ్ చేసుకునే విధంగా పెద్దది కడుతున్నాము. మరి మన వాళ్ళందరూ కూడా వాక్ చేయడానికి వాక్వే ఒకటి క్రాంతినగర్ ప్రాంతంలోని మరి కట్టబోతున్నాము. అదేవిధంగా మరి ఈరోజు మరి ప్రధాన మెయిన్ రోడ్డు చింతల్లావ ప్రధాన మెయిన్ రోడ్డు అయినటువంటి రహదారి మరి చాలా పాడైపోవడం వల్ల ఈరోజు మరి యారాడ బస్ స్టాప్ నుండి కింద నుంచి డైరెక్ట్గా మరి క్రాంతినగర్ వరకు బీటీ రోడ్డు ప్రారంభించడం అయితే ఈరోజు శంకుస్థాపన జరిగింది. మరి అందులో భాగంగా చింతల్లావకి జయేంద్ర కోనలకి ప్రధాన రహదారి అయినటువంటి కాలం కూడా గత ప్రభుత్వంలో మరి సగం వేసి వైసీపీ యొక్క నాయకుల ప్లేస్లో వేసుకోవడం అయితే జరిగింది. మరి ఆ టైంలోనే మనం చాలా పోరాటం చేశాము. కానీ గవర్నమెంట్ మన చేతిలో లేకపోవడం వల్ల ఆ రోజు ఇబ్బంది పడవలసి వచ్చింది. ఈరోజు మిగతా డ్రైనేజీని మనం కంటిన్యూ చేసుకోవడానికి ఇప్పుడు శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా మరి దుర్గాదేవి గుడి దగ్గర మరి 2 రిటర్నింగ్ వాల్ కడుతున్నాము. వాటికి ఆ కొండవారు ప్రాంతంలో రోడ్డు జారిపోతే మరి చాలాసార్లు ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి దాన్ని పరిశీలించాము. వాళ్ళకి హామీ ఇవ్వడం అయితే జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని చేస్తామని మరి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన సూచన మేరకు ఈరోజు మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కార్పొరేటర్గా మనం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా మరి తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే రోడ్లు లేవో రోడ్లు కూడా మరి కాకరలావ ప్రాంతంలో వేస్తున్నాము. అలాగే అక్కడ శ్రీరాముల గుడి ఉంది, ఆ పక్కన ఒక కమ్యూనిటీ భవనం శిథిలం అయిపోయింది. దాన్ని కూడా మళ్ళీ దాన్ని అంతా తీసి పెద్దగా మళ్ళీ చేయిస్తున్నాము. చింతల్లావకు సంబంధించి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఒకటి కడుతున్నాము. అన్నీ కూడా శాంక్షన్ అయిపోయాయి. అలాగే రిటర్నింగ్ వాల్స్, సీసీ రోడ్లు, స్టెప్స్ అన్నీ కూడా మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు మనం తెలుసుకొని ప్రతిదీ కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాము. వార్డు అభివృద్ధి కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మా యొక్క గురువు గారు అయినటువంటి ఎమ్మెల్యే గారితో
కలిసి నేను ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన ఆశీస్సులు ఉండడం వల్లే మనం ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. గారి ఆధ్వర్యంలో అనేక రకమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి. సేమ్ యాజిటీస్గా ఈ రోడ్ని గడ్డికొప్ప నుంచి క్రాంతినగర్ వరకే కాకుండా ఆ రోడ్డుని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయవలసింది తాలూకా మనవి. ఎందుకంటే కేంద్రకోణ నుంచి వాహనాలు, ఇది నేవల్ క్వార్టర్స్ వాహనాలు అతి వేగంగా రావడం, ఒక బస్సు ఏరాడ బస్సు కానీ వస్తే అంతా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయి చాలా మంది కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే ప్రజానికం కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒక దయవించి తమ దృష్టిలో పెడుతున్నాము. ఈ రోడ్డుని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి ఈ ట్రాఫిక్ నిబంధించవలసిందిగా తమను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్పొరేటర్ గారికి, అలాగే నా తోటి నాయకులకి, ప్రజాప్రతినిధులకి, అందరికీ, మీడియా మిత్రులకి, సోదరులకు అందరికీ నమస్కారం చెప్పు సెలవు తీసుకుంటాం. పడుకోకుండా కూడా కష్టపడే పని చేసే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారే. అలాంటి వ్యక్తి ఉన్నంత కాలము మన ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. కనుక కొండవాళ్ళ ప్రాంతంలో ఇప్పుడు మనం చెప్పినట్టు చాలా బాధలు పడుతున్నారు. ఎందుకంటే కరెంటు పోతే లైట్లు లేక వాటి కోసం ప్రత్యేకించి సోలార్ లైట్లు ఎన్ని కావాలంటే అన్ని తెప్పించదాం తమ్ముడు, మీరు అందరూ కూడా రాసి ఇవ్వండి అని అంటే గత 15 రోజుల క్రితం కొండవాళ్ళ ప్రాంతం వారికి రాసాం. ఎందుకు రాసామంటే అక్కడ లైట్లు లేకపోయినా సాయంత్రం అయితే వాడికి స్తంభాలు లేకపోవడం వల్ల, అట్లా లైట్లు లేకపోవడం వల్ల పాములు గట్ట వచ్చి చాలా బాధపడుతున్నారు. ఆ మీద పట్టుకునే వాళ్ళు వాళ్ళందరికీ కోసం సోలార్ లైట్లు కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ గడ్డి కుప్పల దగ్గర నుంచి చివరి వరకు కూడా చాలా బాగా ఉంటుంది ఆ ప్లేసు. అలాగే ఈ 10th క్లాస్ వరకు కట్టి అక్కడ ప్లే గ్రౌండ్ కూడా తయారు చేస్తే బాగుంటుంది. అక్కడే కాకుండా తర్వాత ఈ రోడ్ అనేది వెడల్పు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందువల్లంటే ఇది పైన మనకి ఏరడెల్లి కావు కాబట్టిగా, అది డెవలప్మెంట్ ఏరియా కాబట్టిగా, టూరిజం ఏరియా కాబట్టిగా ఆ ఏరియా గురించి ప్రతి ఆదివారం శనివారం అవ్వబోతుంది, ప్రతి ఏరియా నుంచి కూడా ఈ ఏరియా వెళ్ళబోతుంది. చివరి వరకు కూడా డెవలప్మెంట్ ఏరడెల్లి టూరిజం కాబట్టిగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. దీని గురించి మన కృష్ణ గారు చెప్పారు, 3 అడుగులు 4 అడుగులు వెడల్పు పెంచమని. దయచేసి మన కార్పొరేటర్ గారికి అలాగే ముఖ్యంగా విన్నవించుకుంటున్నాము.